తిరిగి మన ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈరోజు డేట్ వచ్చేసి 9 జూలై 2025. మనం ఈరోజు స్టాక్ మార్కెట్‌లో అప్‌డేట్స్ గురించి తెలుసుకోవచ్చు. ముందుగా ముఖ్యంగా తెలిసేది ఏందంటే మార్కెట్స్ అనేటువంటివి గత 2, 3 రోజుల నుంచి పాజిటివ్‌గా ముగియడం జరిగింది. అదేవిధంగా ఫ్రైడే గాని, థర్స్‌డే గాని కూడా పాజిటివ్‌గా ముగియడం జరిగింది. అదేవిధంగా మనకి అంతకుముందు లాస్ట్ వీక్ స్టార్టింగ్‌లో కొద్దిగా నెగెటివ్స్‌గా ముగియడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఎప్పుడైనా గాని మార్కెట్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా కంటిన్యూ‌గా అప్‌వర్డ్‌లో ఎళ్ళడం గాని, డౌన్‌వర్డ్‌లో రావడం గాని జరగదు. మార్కెట్ యొక్క లక్షణం అనేటువంటిది ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. దాంట్లో మీరు ముఖ్యంగా చేయవలసిన సూత్రం గుర్తుపెట్టుకోవాల్సిన సూత్రం ఒకటే. ఎప్పుడు మీరు మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటాం. అది సింగిల్ స్టాక్ అయినా కావచ్చు, బంచ్ ఆఫ్ స్టాక్స్ అయినా కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ అయినా కావచ్చు. ఈ విధంగా ఏదైనా కావచ్చు. మీరు మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి ఉండడం ముఖ్యం. అదేవిధంగా మీరు ఏమన్నా చూసుకుంటే మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు సింగిల్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు కొద్దిగా రిస్క్‌ని తీసుకోవడానికి గురి కావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు బంచ్ ఆఫ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీరు రిస్క్‌ని కొద్దిగా డైవర్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే డైవర్సిఫికేషన్‌తో పాటు మనకి మేనేజ్‌మెంట్ అనేటువంటిది కూడా లభించడం జరుగుతుంది. ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. Why? Because professionally mutual funds are professionally managed by the managers taken by the AMS, AMCs, asset management companies. Their ability and their right, their obligation to maintain mutual fund managers. This is the main importance of mutual funds. So, మీరు మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ స్టాక్ మార్కెట్‌లో స్టార్ట్ చేయాలనుకుంటే గనక మీరు మ్యూచువల్ ఫండ్స్ తోనే మొదలుపెట్టొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నుంచి సింగిల్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బంచ్ ఆఫ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదేవిధంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాక్స్‌లో కూడా ఔట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసి ఉండాలి. అదేవిధంగా మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ మార్కెట్‌లో ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది అనేటువంటిది తెలుసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ, మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ హారిజన్, మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ టైమ్ అనేది ఎల్లప్పుడూ దీర్ఘకాలికంగానే ఉండాలి. మీరు మంచి లాభాలను రుచి చూడాలి. మంచి లాభాలను మీరు గ్రహించాలి అంటే. ఎందుకంటే ఈ మార్కెట్స్ అనేటువంటివి ఎప్పుడూ కూడా లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి. అదేవిధంగా షార్ట్ టర్మ్‌లో అయితే ఇన్వెస్ట్ చేయొద్దు. మనం చూసుకుంటే రీసెంట్‌గా 1990లో 1990లో ఇన్వెస్ట్ చేసిన వ్యక్తి తన యొక్క రూ. 1,00,000 ఉపయోగించి జిందాల్ గ్రూప్‌కి సంబంధించిన ఆహ్, వన్ ఆఫ్ ద కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వాటి విలువ ఇప్పుడు 2025లో చూస్తే దాదాపుగా 80,00,000 పైనే ఉందన్నమాట. అంటే ఒక వ్యక్తి 1990లో సంవత్సరంలో ఒక 1,00,000ని ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్లయితే దాని యొక్క విలువ ఇప్పుడు అతనికి దాదాపు 80,00,000 పైగా ఉందన్నమాట. సో, దీనివల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య సూత్రం ఏందంటే, మీరు మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి ఉండాలి. అదేవిధంగా మార్కెట్‌లో మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ టైమ్ అనేటువంటిది 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల పైన ఉన్నప్పుడు మీకు వచ్చే రిటర్న్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగున్నాయి. ఇక్కడ మనం రిటర్న్స్ గురించి ఎవరు కూడా మీకు 100% గ్యారంటీ అని చెప్పలేరు మార్కెట్‌లో. ఎందుకంటే మార్కెట్స్ ఆర్ వెరీ డైనమిక్ అండ్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేటువంటిది కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ మీద, అదేవిధంగా దాని యొక్క లాభాల మీద, అదేవిధంగా గవర్నమెంట్ పాలిసీస్ మీద, అదేవిధంగా ఇతర ఇంటర్నేషనల్ ట్రేడ్ అఫైర్స్ మీద కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేటువంటిది డిపెండ్ అవుతుంది కాబట్టి, మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో సింగిల్ స్టాక్స్‌లో గాని, బంచ్ ఆఫ్ స్టాక్స్‌లో గాని, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, దాని యొక్క టైమ్ పీరియడ్ అనేటువంటిది ఎప్పుడు మనకి 10 సంవత్సరాల పైన ఉండేలా చూసుకోమని సలహా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దాని యొక్క
కాలపరిమితిని మనం 20 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ పెంచుకుంటూ పోయినప్పుడు మనకు వచ్చేటువంటి కాంపౌండింగ్ ద్వారా మనము గ్రహించేటువంటి రిటర్న్స్ అనేటువంటివి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇదే ప్రాథమిక సూత్రము మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడానికి. ఈరోజు మార్కెట్ మూవ్‌మెంట్ చూసుకున్నట్లయితే సెన్సెక్స్ అనేది 256 పాయింట్స్ అప్ కావడం జరిగింది. అదేవిధంగా 82,445 పాయింట్ల వద్ద ముగియడం జరిగింది. అదేవిధంగా మనకి నిఫ్టీ చూసుకుంటే 100 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,103 పాయింట్స్ వద్ద క్లోజ్ కావడం జరిగింది. సో, ఈ నిఫ్టీ 50 అనేటువంటిది 25,100 అనే మార్క్‌ని బ్రేక్ చేసింది. సో, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. దీని తర్వాత అప్‌వర్డ్ అయినా ఎళ్ళొచ్చు, డౌన్‌వర్డ్ అయినా ఎళ్ళొచ్చు. అదేవిధంగా వరుసగా మనకి నాలుగో రోజు కూడా లాభాల్లో ముగిసింది మార్కెట్. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మార్కెట్ అనేటువంటిది ఎల్లప్పుడూ లాభాల్లోనే, ఎల్లప్పుడూ నష్టాల్లో ఉండదు. ఇది ఒక ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి ప్రయాణం. మనకి చూసుకుంటే దీనికి ప్రధాన కారణాలేంటి అంటే ఆర్‌బీఐ యొక్క మానిటరీ పాలిసీలో మనకి 50 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా 100 బేసిస్ పాయింట్స్ సీఆర్ఆర్ కట్ చేయడం వల్ల మార్కెట్ అనేటువంటిది డబ్బుల్ని ఎక్కువగా గ్రహించడానికి, అదేవిధంగా మనకి మార్కెట్‌లో డబ్బు రావడం వల్ల ప్రజలకు ఎక్కువగా ఉండి దాని వల్ల స్పెండింగ్ అనేది ఎక్కువగా ఉండి డెవలప్‌మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది అనే ఉద్దేశ్యంతో మార్కెట్స్ మనకి అద్భుతంగా ముందుకు పయనించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి యూఎస్ డేటా ప్రకారం ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్ అనేటువంటిది కొద్దిగా పెరిగింది అనేటువంటి వార్తలు రావడం వల్ల గూడా యూఎస్ మార్కెట్ అనేటువంటిది మనల్ని ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌లలో ప్రభావితం చేసే అంశం గాబట్టి మనకి ఆబ్వియస్‌గా మన ఇండియన్ మార్కెట్స్ గూడా పెరగడం జరిగింది. ఇతర గ్లోబల్ మార్కెట్స్‌తో కూడుకొని యూఎస్ మార్కెట్ ప్రభావితం వల్ల. అదేవిధంగా మనకి ఈ ఇండియా, అమెరికా మధ్య మంచి పాజిటివ్‌గా మనకి ట్రేడ్ అఫైర్స్ అనేటివి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం కాబట్టి, కారణం గూడా మనకి అనేది అప్‌వర్డ్‌గా మూవ్ కావడం జరుగుతుంది. సెక్టార్ ప్రకారంగా చూసుకుంటే మార్కెట్‌లో ఏ ఏ సెక్టార్‌లు ఈరోజు మంచి ఫలితాలను కనబరిచాయంటే పీఎస్‌యూ బ్యాంక్స్, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అన్ని రంగాల్లో మనకి మంచి పాజిటివ్ కనిపించింది. ఒక్క రియాలిటీ తప్ప అన్ని రంగాల్లో మనకి పాజిటివ్ అంశాలు కనిపించాయి. ఈరోజు నిఫ్టీ అనేటువంటిది 25,000 మార్క్‌ను బద్దలు కొట్టుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ మార్కెట్ మూవ్‌మెంట్ అనేది ఎప్పటి వరకు పాజిటివ్‌గా కొనసాగుతుందో మనం చెప్పలేం. కానీ ఇక్కడైతే రెసిస్టెన్స్‌ని కొద్దిగా బ్రేక్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా ఎక్స్‌పెక్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనకి ఏ అంశమైనా గాని మార్కెట్‌ని యొక్క మూవ్‌మెంట్‌ని నెగెటివ్ చేయడంలో తోడ్పడవచ్చు. కాబట్టి కెనాట్ సే దట్ మార్కెట్ గో అబోవ్ 25,000 and reaches 25,200, 300, 400 like that. But we are expecting in a positive way. But we cannot sure that when the market is going to again కమ్ డౌన్. మార్కెట్‌ని డ్రైవ్ చేసిందయితే మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది ఆర్‌బీఐ యొక్క విధానాలు, అదేవిధంగా ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్ ఇన్ యూఎస్ అండ్ అదేవిధంగా ద రిలేషన్‌షిప్ బిట్వీన్ యూఎస్ అండ్ ఇండియా ట్రేడ్ అఫైర్స్ కూడా పాజిటివ్‌గా ఉంటాయని మనం ఊహించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి మార్కెట్‌లో పాజిటివ్‌గా ముగియడం జరిగింది. సో, ఇలాంటి మరిన్ని విషయాల కోసం మార్కెట్ అప్డేట్స్ కోసం మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఛానల్ ద్వారా మీకు మంచి అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఈ ఛానల్‌ని ఈ యొక్క విషయాల్ని మీ కుటుంబ సభ్యులతో గాని, మీ ఫ్రెండ్స్‌తో గాని షేర్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్‌ని వీక్షించినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ.